ఎరుపు నుండి కాషాయం దాకా వచ్చింది బెంగాల్లో కమలం పార్టీ గెలిచింది. 34 సంవత్సరాల లెఫ్ట్ పాలన, ఆ తర్వాత 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలన, ఆ తర్వాత ఇప్పుడు ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతోంది. 2011, 2016, 2021లో వరుసగా గెలిచింది తృణమూల్. అంతకుముందు సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ 1977 నుంచి 2011 వరకు వరుసగా 34 ఏళ్ల పాటు పాలించింది. అంటే జ్యోతి బసు 5 సార్లు, బుద్ధదేవ్ భట్టాచార్య 2 టర్మ్లు పాలించారు. సిపిఎం నుండి తృణమూల్ చేతిలోకి అధికారం వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధిని, ఇండస్ట్రియలైజేషన్ని నిర్లక్ష్యం చేశారనే వాదనలతో కమ్యూనిస్టుల నుంచి రాష్ట్రాన్ని గెలుచుకున్న మమత ఈ ఎన్నికల్లో ఓడిపోవడానికి అనేక కారణాలు కనిపిస్తాయి. ప్రజలకు దూరం కావడము, అవినీతి ఆరోపణలు, ఆర్జికర్ ఆసుపత్రి ఘటనలు లాంటివి, ఇవన్నీ లా అండ్ ఆర్డర్పై ప్రశ్నలకు కారణమయ్యాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన బీజేపీకి 2011లో బెంగాల్ అసెంబ్లీలో ఒక్క సీటు కూడా లేదు. 2016లో కేవలం 3 సీట్లు మాత్రమే ఉన్నాయి. 2021 నాటికి ఈ బలం 77కు పెరిగింది. ఇప్పుడు దాదాపు 200 సీట్లకు పెరిగింది బీజేపీ. ఇక్కడ మమతా ఓటమి, బీజేపీ గెలుపు వెనక కొన్ని స్పష్టమైన కారణాలు కనిపిస్తాయి. ఎస్ఐఆర్లో భాగంగా ఇక్కడ దాదాపు 1 కోటి ఓట్లు తీసేస్తే అందులో 27 లక్షల ఓట్లు లాజికల్ డిస్క్రిపెన్సీలో ఉంచారు. ఈ 27 లక్షల ఓట్లలో మెజారిటీ తృణమూల్కు పడేవే అనే వాదన ఉంది. అంటే బీజేపీ తాను గెలిచేలా ఓటర్ల జాబితాలో మార్పులు చేసి ఎన్నికలకు వెళ్ళింది అనేది తృణమూల్ చేసే విమర్శ. మమతా బెనర్జీని ఎలాగైనా ఓడించే లక్ష్యంతో బీజేపీ ఇక్కడ అన్ని శక్తులు ఓడింది. ప్రధాని, హోంమంత్రి సహా అనేక మంది మంత్రులు, బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. ఆఖరికి రాష్ట్రపతి కూడా అక్కడి ఆదివాసుల వేడుకకు హాజరవడంలో బీజేపీ ఎన్నికల వ్యూహమే ఉందనే విమర్శ వినిపించింది. అంటే బెంగాల్లో 5 దశాబ్దాల నాటి ఎర్ర జెండా మెరుపుల నుండి ఇప్పుడు కాషాయం వరకు రావడం ఆ రాష్ట్రంలో వచ్చిన మార్పు.